ఎర్రబెల్లి దయాకర్ రావు మాటని రాజకీయంగా ఆర్థికంగా సమాధి కాకండి. పాలకుర్తిలో చెల్లని రూపాయి వర్ధన్నపేటలో చెల్తుందా? పాలకుర్తిలో ప్రజలు చీకొడితే వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి నేను వస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడుక్కుంటుండాడు. అది ఎంతవరకు సమంజసం? మనిషిగా పుట్టినందుకు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఉన్నావు. ఇది చాలదా? ఇంకా ఎందుకు కకృతి? అసలు ఏ భాషతో నిన్ను తిట్టడానికి డిక్షనరీలో పదాలే సరిపోవు. ఎందుకంటే మీ ద్వారా అనేక మంది రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మీకు 30-40 ఏళ్ళ నుంచి నమ్మి సేవ చేసిన వాళ్ళకు మీరు చేసింది ఏం లేదు. కానీ మళ్ళా పాలకుర్తి నాకు అద్దమ్మ తగునమ్మ అంటూ మళ్ళీ వర్ధన్నపేటలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను మీరు వస్తారా రాండి అంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న ప్రతి సోదరుడు అమ్మ అక్కలు చెల్లెకు చెప్తున్నా, 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇప్పించింది లేదు దయాకర్ రావు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు ఏ ఊర్లో కూడా. ఇవాళ గ్రామాలలో అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఇల్లు వస్తున్నాయి, కొన్ని కార్యక్రమాలు మొదలైనవి, సన్నబియ్యం వస్తుంది, ఉండడానికి ఇల్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఎన్నో అప్పులు చేసిపోతే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కోలుకొని పనులు మొదలుపెట్టింది. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు కనుక దయాకర్ రావు మాటలు విని పార్టీ మారితే మీ గ్రామం నష్టపోతుంది, మీ కుటుంబం నష్టపోతుంది, ప్రజలకు రావాల్సిన ఆర్థిక ఫలాలు అందాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవ్వరు కూడా దయాకర్ రావు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తే రాబో 10 ఏళ్లలో కూడా మీరు మీ ఊర్లలో కూడా ఎందుకు కొరకారు? ఎందుకంటే మళ్ళీ 10 ఏళ్ళు గెలిచేది కాంగ్రెస్ పార్టీ. అక్కడ మీరు మీ కార్యకర్తలలో, మీ ప్రజలలో చులకనైపోతారు. బాగుపడేది దయాకర్ రావు. ప్రజల పేరు చెప్పుకొని నాకు ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు చెప్పుకొని బాగుపడేది దయాకర్ రావు తప్ప మీ సన్న చిన్నకారు రైతులకు కానీ, సన్న చిన్నకారు నాయకులకు కానీ, గ్రామస్థాయి నాయకులకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓపిక పట్టండి. ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుడైనా మంచి రోజులు వస్తాయి. 30 ఏళ్ళైనా ఏ పదవి రాకుండా కూడా ప్రజల మధ్య ఉంటున్నాం. మీరు తొందర పడకండి. దయాకర్ రావు చిచ్చు పెడతాడు అనేది ప్రతి ఒక్క ఊర్లో మాకు తెలుస్తుంది. దయాకర్ రావు మాటలు మళ్ళీ నమ్మకండి. 10 ఏళ్ల తర్వాత దయాకర్ రావు అనే ఊసే వరంగల్ జిల్లాలో ఉండదు. ఆయన పేరు ఉనికి కూడా ఉండదు. ఆయన సొంత కుటుంబ తమ్ముని కూడా చేసింది ఏమి, ఉరియబెట్టింది ఏం లేదు. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. కార్యకర్తలారా ఇంపల్నే ఏదో ఒరిగిపోయింది లేదు, ఇంకా ప్రభుత్వం వచ్చేది ఉన్నది, అనేక పదవులు ఉన్నాయి. కాబట్టి ఆయన మాటను నమ్మి మీరు మోసపోవద్దని నేను కోరుతున్నాను.